హలో అండి, నమస్తే. నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఇక్కడ ఇది లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ వ్లాగ్ అండి. హాస్పిటల్లో మా నాన్న ఉన్నారు కదా, హాస్పిటల్లో కంటిన్యూషన్ వ్లాగ్ అన్నమాట. ఇదిగోండి, ఇక నాన్నని చూసేసి ఇక్కడ నైటు అంటే మా తమ్ముడు వీడు అన్నేమో వచ్చేసాడు. అంటే మేము వెళ్ళే వరకు అన్నయ్య ఉన్నాడు, వదిన ముందు వచ్చేసింది అన్నమాట. డ్యూటీకి వెళ్ళాలని మా వదిన పొద్దున్నే వచ్చేసి మా అన్న ఉన్నాడు, అలాగే మా తమ్ముడు కూడా వెళ్ళున్నాడు అన్నమాట. మేము వెళ్ళిన తర్వాత ఏమో మా అన్నయ్య వచ్చేసాడు, నేను మా అక్క వీడు మా తమ్ముడు ఉన్నాము, అమ్మ కూడా ఉంది. సరే ఇక టీ తెద్దామని అమ్మకి టీ, అలాగే మేము కూడా టీ తాగేసి వద్దామని వెళ్తూ ఉన్నాము. టీ షాపులు పక్కనే ఉన్నాయండి, ఇంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, పక్కనే ఉన్నాయి, హాస్పిటల్ పక్కనే ఉన్నాయి. కానీ అక్కడ కొంచెం మామూలు టీ అన్నమాట. మాకేమో అల్లం టీ తాగేది అలవాటు అయిపోయింది మంచిగా. మా వదిన చెప్పిందన్నమాట, పలానా దగ్గర బాగున్నాయి సుమతి, అక్కడ మంచిగా మన ఫ్లేవర్తో అల్లం టీ అన్నీ దొరుకుతాయి అని చెప్పిందన్నమాట. సో ఇక అక్కడికి వెళ్తూ ఉన్నాం అన్నమాట ఎత్తుక్కుంటూ. అంటే వదిన అడ్రస్ కూడా చెప్పింది, అంటే షాపు నేమ్ కూడా చెప్పింది. సరే ఆ షాప్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం అన్నమాట. ఇటు వెళ్ళే దారిలో కూడా ముందు కూడా ఉన్నాయండి, చాలా ఉన్నాయి టీ అంగళ్ళు అవన్నీ. కానీ మాకు కావాల్సిన టీ కోసం మేము ఎత్తుక్కుంటూ వెళ్తున్నాము. ఇది నైట్ వ్యూ అన్నమాట ఇదంతా. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, టీ షాప్ దగ్గరకు వచ్చేసాము. కానీ మా వదిన చెప్పింది దాని పక్కనే గోకుల్ షాప్ ఉంది, గోకుల్ టీ ఉంది. కానీ రెండు ఒకటే ఆనుకొనే ఉన్నాయన్నమాట. దీనిలో తాగాము, ఇది రాయలో ఏదో ఉంది, కానీ ఇది కాదండి, పక్కనదన్నమాట గోకుల్ టీ. వేయాలనా? ఇంకొకటి పార్సిల్ కూడా కావాలి, ఓకేనా? తాగిన తర్వాత ఒకటి పార్సిల్ ఇవ్వండి, వేయండి. ఏం భయమా? ఇదిగోండి, తాగేసి ఇక అమ్మకి పార్సల్ తీసుకొని వస్తూ ఉన్నాం అన్నమాట. బ్యాగ్ కూడా అక్క దగ్గర ఇచ్చేసాను. నేను తగిలించుకోలేనండి ఎక్కువ, అంటే నాకు భుజం వాచిపోద్ది అన్నమాట ఒకవేళ వెయిట్ పడ్డా కానీ, అందుకోసం అక్క దగ్గర ఇచ్చేసాను. టీ తాగేసి వెళ్తూ ఉన్నాం అన్నమాట. అమ్మకేమో పార్సల్ కట్టించుకున్నాము, దాని బ్యాగ్ కూడా అక్క దగ్గర ఇచ్చేసాను అన్నమాట, నేను ఎత్తుకోలేక. బిల్లు కట్టేదానికి వెళ్తున్నాను, బిల్లు కట్టరమ్మన్నాను అన్నమాట, బ్లడ్ టెస్ట్ కోసం. ఇక్కడ చూడండి, ఖాళీగా ఉందన్నమాట. నైట్ టైం కదా, అందరూ చూపించుకొని వెళ్ళిపోయారు అనమాట, ఒక్కళ్ళు లేరు. తెలియదు మా, మీరు చెప్పాలి, రేపు ఉదయమా? అంటే ఇప్పుడు బిల్లు వేస్తే రేపు ఉదయం చూస్తారా? అంటే రేపు ఉదయం వస్తారా బ్లడ్ తీసుకోవడానికి? ఇక్కడ ఏంటంటే ఇక్కడంతా చూపించుకున్నది అనమాట, బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేసేది. సాయంకాలమే నైటే మనకు బిల్ రాసి ఇచ్చేస్తారు వాళ్ళు. ఆ బిల్లు ఇక్కడ 1వ నెంబర్ దగ్గర ఇచ్చామనుకోండి, పొద్దున వాళ్ళు బ్లడ్ తీసుకోవడానికి వస్తారనమాట. రోజు బ్లడ్ చెకప్ చేయాలి నాన్నకి, అందుకోసం ఇక్కడ బిల్లు కట్టేసి ఆ బ్లడ్ రిపోర్ట్ ఇచ్చేసి వెళ్తున్నాను అన్నమాట. ఇప్పుడు చూసారా, ఇక్కడ అసలు ఒక్కళ్ళు కూడా లేరు కదండి. 2వ రోజు మధ్యాహ్నం వెళ్ళాను, బీభత్సంగా దీని నిండిపోండారండి జనాలు. అబ్బా అసలు సందే లేదు. ఇది మామూలుగా అందరూ చూపించుకుంటారే అదన్నమాట. అంటే ఎవరు వచ్చినా ఇక్కడ చూపించుకొని కూర్చొని బ్లడ్ టెస్ట్లు అవన్నీ ఇక్కడే తీసుకొని రిపోర్ట్లన్నీ ఇక్కడే ఇస్తారనమాట. ఒక్కళ్ళు లేరు కదా. అబ్బో 2వ రోజు మధ్యాహ్నం వెళ్ళాను, అమ్మో బాబోయ్ ఏంటిది అనుకున్నాను. అసలు కొద్దిగా కూడా సందు లేకుండా మొత్తం ఈ హాలు ఇదిగోండి, ఈ వరుసగా ఈ లైను, అక్కడ చెక్క బెంచీలు వేస్తున్నారు చూడండి, నేను 1వ నెంబర్ అని చెప్పానే, అక్కడ కూడా భయంకరంగా సందు లేకుండా కూర్చున్నారండి. ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉందన్నమాట. అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ పక్కనే అన్నమాట, ఇది హాస్పిటల్ పక్కనే. నాన్నకి పాలు కోసమని వెళ్ళాను. అసలు ఆయన తాగడండి, కొంచెం తాగితే కొంచెమే చాలన్నమాట. అందుకోసమని ఇక్కడ ఒక 10 రూపాయలకి పాలు కట్టిమన్నాను, కానీ వాళ్ళు కట్టివ్వలేదు. ఎందుకయ్యా అంత
రూపాయలకి ఇవ్వండి చాలు ఇన్ని. ఎంతకి ఇస్తారా? 20కా? 20యా? సరే ఇవ్వండి అయితే 20కి. అంటే ఆయన తాగడం లేదు పేషెంట్, అందుకు. ఇదిగో ఇన్ని తాగుతున్నాడు, ఇప్పుడు అవి తీసుకుపోయినా కానీ వేస్ట్ అనిపిస్తుంది, అందుకు. చక్కెర వేయండి. తాగడం లేదు ఆయన. నేను ఒక్కదాన్ని వెళ్తున్నానండి. నేను టాబ్లెట్లు తెచ్చుకున్నాను కానీ నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను. నైట్ టైం నెల్లూరు రోడ్డు మీద అంతా తిరిగేస్తున్నాను. టాబ్లెట్ల కోసం వెళ్తున్నాను నేను ఇప్పుడు. అక్క రాలేదు, నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను అన్నమాట. నాన్న దగ్గర ఉంది అమ్మ, అక్క. నైట్ టైం నెల్లూరు రోడ్ల మీద అంతా తిరిగేస్తున్నానండి. ఇక్కడ మళ్ళీ అన్నానికి వచ్చాము. అమ్మకి మేమైతే టిఫిన్ తీసుకున్నాము. అమ్మకి నైట్ టైము అన్నం కావాలని ఇక్కడ మినీ మీల్స్, గణేష్ మెస్ అని 100 రూపాయలండి మినీ మీల్స్, దానికోసం వచ్చాము. మినీ మీల్సే సరిపోతుందిలే ఆమెకి. అక్కడ ఇక్కడ బాగుంటాయండి, కూరలు కూడా బాగున్నాయి అన్నమాట. ఇదిగో ఇక్కడ క్యాటరింగ్ కూడా అన్నమాట. ఇక్కడ గణేష్ మెస్ అని అక్కడ అన్నమాట. అక్కడ బాగున్నాయండి. అంటే ఫుల్ పార్సిల్ ఒక ముగ్గురు అలా ఉన్నారనుకోండి, ఫుల్ పార్సిల్ అయితే 170. అలాగే ఇంకొకటి కూడా హాఫ్ మీల్, అది ఏమో 140 రూపాయల పార్సిల్ కూడా ఒకటి ఉంది. నేను సరిగా చూడలేదు కానీ బోర్డు అలాగా. అంటే ఒక పర్సన్కి మినీ మీల్స్ అని 100 రూపాయలు. కర్రీస్ కూడా బాగున్నాయండి. అక్కడ క్యాటరింగ్ సెక్షన్ కూడా అసలు లేట్ ఏమి ఉండదన్నమాట. మనం బిల్ తీసుకోవడం, పార్సిల్ రెడీగా కట్టేసి ఉంటారు, తీసుకొని వచ్చేస్తున్నాం అన్నమాట అమ్మ వరకే. తర్వాత మళ్ళీ మాకు ఇక్కడ టిఫిన్ సెక్షన్లకి అదిగో మళ్ళీ టిఫిన్ దగ్గరకు వచ్చాము. గణేష్ మెస్సే ఇది కూడా. ఇది ఇక్కడ నైటు ఓన్లీ టిఫిన్లే అన్నమాట, ఫుడ్ లేదు. ఇంకొంచెం ముందుకెళ్ళి రైట్ తిరిగితే అక్కడ గణేష్ మెస్, అది కూడా గణేష్ మెస్సే. మరి ఇద్దరు ఒకటేనేమో. అక్కడ అన్నమాట నైట్ టైము ఫుడ్, నైటు మధ్యాహ్నం అక్కడ ఫుడ్ దొరుకుతుంది. ఇక్కడ నైట్ టైము ఓన్లీ టిఫిన్ మాత్రమే. మధ్యాహ్నం టైంలో ఇక్కడ కూడా ఫుడ్ పార్సిల్ తెచ్చుకోవచ్చండి మధ్యాహ్నం అయితే. నైట్ మాత్రం ఇలా టిఫిన్స్ అన్నీ ఉన్నాయి. ఇడ్లీ, పూరి, ఏ కావాలన్నా ఉన్నాయి నైట్ టైంలో. ఇక్కడ చూడండి దోశలు, కారం దోశ, ఉల్లి దోశ, రవ్వ దోశ, అన్నీ, ఆనియన్ దోశ, ఏందో సెట్ దోశ, అవన్నీ చాలా రకాలు ఉన్నాయండి. ఇక మేము టిఫిన్లు కట్టించుకొని వెళ్ళిపోయామన్నమాట. ఇదిగోండి భలే వేస్తున్నారు వాళ్ళు అవన్నీ. ఒక ఆయనేమో పిండి వేస్తూ ఉంటే ఇంకొక ఆయనేమో పైన కారము, అలాగే చట్నీ, నెయ్యి అవన్నీ వేసి చేస్తూ ఉన్నాడు అనమాట. చూసారా, భలే చేస్తున్నారండి వాళ్ళు. పెద్దదాన్ని సరేలే, అంతమంది ఖాళీ లేదండి అక్కడ. అంటే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారన్నమాట చాలామంది. ఇలా ఇక్కడ చేసి లోపల అన్నమాట, లోపల పార్సిల్ బిల్ లోపల ఇస్తే లోపల అంటే అప్పటికప్పటికే వేయిస్తారన్నమాట. ఇక్కడ అమ్మని ఫుడ్ తిన్నాటికి అన్నం తినేసి రమ్మని పంపించాము. అంటే ఇక్కడ తినకూడదండి ఒక్కళ్ళు కూడా. అంటే ఇది ఐసీయూ కదా, అసలు తినకూడదు అన్నమాట. అందుకోసమని అమ్మని పంపించి తినేసి రామా అని చెప్పేసి ఇక్కడ నాన్న దగ్గర నేను కూర్చోను అనమాట. అమ్మ తినేసి వచ్చిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళి అందరం మేము ముగ్గురం తిన్నాము, నేను, తమ్ముడు, అక్క కూర్చొని. ఇదిగోండి ఇప్పుడు నైట్ 11 అవుతుందన్నమాట టైము. ఇప్పుడు తింటున్నాము. అన్నీ తినేసిన తర్వాత లాస్ట్లో తీస్తున్నాను నేను. తినేసి తర్వాత అక్క ఒక క్రాక్ జాక్ బిస్కెట్ కూడా తెచ్చింది. ఎందుకంటే అమ్మకి ఇంజెక్షన్ అమ్మ ట్యాబ్లెట్ కావాలన్నది, జలుబు అవన్నీ. అక్కడ దగ్గరే చిన్న షాప్ ఒకటి ఉందండి, అక్కడ ఇస్తారు. అంటే ఒక్కొక్కటి కావాలన్నా కానీ ఏదైనా జలుబు, జ్వరము అలాంటివి ఉంటే మనకు మామూలుగా అక్కడ ఒక చిన్న షాప్ ఉంది పక్కనే, దాంట్లో ఇస్తారన్నమాట. ఏవైనా సరే చిన్నవి ఒక్కొక్కటి 2 వేసి అలా కావాలంటే అక్కడ దొరుకుతాయన్నమాట. సరే అక్కడ ఇడ్లీ తినేసి ఇదిగోండి ఇక్కడ ఈ క్రాక్ జాక్ బిస్కెట్ ప్యాకెట్ కూడా. ఇది అయితే నాకైతే పెద్దగా ఇష్టం ఉండదు, అక్క తింటుంది ఇష్టంగా. నాకు అసలు నచ్చలేదు ఇది. ఇంకొకటి ఉంటుంది చూడండి,
మస్కా చెస్కా అని గ్రీన్ కలర్లో అది బాగుంటుందండి. ఇది సాల్టీగా ఉంటుంది అని చెప్పి తీసుకున్నది అక్క. అది సాల్టీగా ఏం లేదు, పోపగా స్వీట్గానే ఉంది. ఇదిగోండి ఇక్కడ చాప వేసుకున్నాం అనమాట. అమ్మ లోపల ఉంది నాన్న దగ్గర. ఇక్కడ చాప వేసుకొని ఇక్కడే అన్నమాట ఇక పడక. ఇక అక్క తమ్ముడు నిద్రపోయారు. ఇక్కడ టైము అంటే నైటు 5 నిమిషాలు తక్కువ 1 గంట ఏమో అవుతుందండి. లేదంటే 1:05 ఏదో సంథింగ్, అంటే అదేలేండి 5 మినిట్స్ తక్కువ, అందుకే అలా చూపిస్తున్నాను. ఇక్కడైతే పడుకోవడానికైతే బాగుందండి, కానీ ఎవరు పెద్దగా లేరనమాట. ఇక్కడ మధ్యాహ్నం టైంలో, డే టైంలో అందరూ వచ్చి ఫుడ్ తింటుంటారనమాట. రెస్ట్ తీసుకోవాలన్నా ఇక్కడ ఉంటారు, కానీ వీళ్ళు నిద్రపోయారు. కానీ నేను కూడా నిద్రపోతే మళ్ళీ నాన్నకి నైట్ అంతా సెలైన్లు ఇంజక్షన్లు ఎక్కిస్తూ ఉన్నారనమాట. అంటే సెలైన్లోనే వేస్తారు కదా ఇంజక్షన్లు, అవి అన్నమాట. సెలైన్లు అయితే పర్లేదు, కొద్దిసేపు నిద్రపోవచ్చు. ఇంజక్షన్లు ఏంటంటే అవి చిన్నవి కదా, అవి అయిపోతే మళ్ళీ వాటిని చూడలేదనుకోండి, మళ్ళీ వాటిలో నుంచి బ్లడ్ వచ్చేస్తుంది కదా. నర్సులు ఉంటారు చూసుకోవడానికి, ఒకవేళ వాళ్ళందరినీ చూసుకోవాలి కదా. ఒకవేళ చూడలేదనుకోండి మళ్ళీ ఆ బ్లడ్ అంతా బయట వచ్చేస్తున్న భయంతో నేనైతే 2 nights నిద్రపోలేదండి. మాటికి వెళ్ళి నాన్న చూస్తూ ఉండేదాన్ని. అమ్మ ఉంది, కానీ అమ్మ పక్కనే, అమ్మ ఒకవేళ కన్ను మూసింది అనుకోండి నిద్రపోద్దు కదా ఆమె. అందుకోసమని నేనైతే నిద్రే పోలేదండి 2 nights. అందుకోసం మేల్కొనే ఉన్నాను నేను మాత్రం. అక్క మాత్రం 2 nights నిద్రపోయింది. ఇదిగోండి ఇక్కడ ఏంటి అంటే ఇడ్లీ అన్నమాట. ఇది పక్క వాళ్ళు ఎవరో ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నారు. మళ్ళీ ఇక్కడ టిఫిన్ తీసుకున్నారు వాళ్ళు, బోండాలు వడలు ఏదో తీసుకొని. అమ్మ ఇంటి దగ్గర నుంచి ఇడ్లీ తెచ్చుకున్నాము, మిగిలిందంటే అక్క ఏమో వద్దన్నది. ఎందుకు లేక పారేయడం, తీసుకో ఏమవుతుంది ఏంటి అని చెప్పేసి, వద్దులే అంటే తీసుకోలే అని చెప్పి నేనే ఇంటి దగ్గర నుంచి కదా, వాళ్ళు పాపం ఓపెన్ కూడా చేయలేదు, బాక్స్ తోటి ఇచ్చేస్తామన్నారు. బాక్స్ వద్దులేమ్మా, వాళ్ళు టిఫిన్ తెచ్చుకున్నారు కదా ఆ కవర్లో, అంటే మీరు ప్లేట్లో వేసుకొని మాకు ఈ కవర్లోనే ఇచ్చేసేయండి అని చెప్పేసి తీసుకున్నాం అన్నమాట ఇడ్లీ. ఆంటీ వాళ్ళు అక్కడ కూర్చున్నారే, ఇద్దరిని చూపించారే నేను, వాళ్ళే అన్నమాట తెచ్చుకున్నది. ఇక్కడ చూసారా, ఇదేంటంటే అదే లాస్ట్ టైం బ్లడ్ టెస్ట్కి రిపోర్ట్ ఇచ్చేదానికి వచ్చాను కదా అక్కడ అన్నమాట. అంటే నైట్ ఎవ్వరు లేరు, కుర్చీలు చూపించాను కదా. ఇది మళ్ళీ పక్క రోజు మధ్యాహ్నం వెళ్ళాను. వాళ్ళు లాస్ట్ టైం ఇచ్చిన రిపోర్టు మిస్ అయ్యి తీసుకురాలేదంట. మళ్ళీ ఆ రిపోర్ట్ తీసుకురమ్మని చెప్పి పంపించారు. అక్కడికి వెళ్తే జనాలండి భయంకరంగా, అంటే చూపించుకోవడానికి వస్తారు కదా, అక్కడే కూర్చుంటారు అన్నమాట. ఒక్క దగ్గర కూడా సందు లేకుండా మొత్తం కూర్చున్నారు. నేనైతే సరిగా తీయలేదు, కానీ భయంకరంగా అసలు సందు కూడా లేదు. నేను అనుకున్నా అమ్మో బాబాయ్ ఇప్పుడు ఇస్తారా అనుకున్నాను, కానీ మేము అడ్మిట్ అయినాం కదా, అడ్మిట్ అయ్యి రిపోర్ట్ కదా, అది త్వరగానే ఇచ్చేసారన్నమాట. తీసుకొని వెళ్ళిపోయాను. ఇదిగో అంత లోపల ఇక్కడ అన్నం పెట్టేదానికి వచ్చారండి. ఎవరో డొనేట్ చేస్తున్నారన్నమాట, హాస్పిటల్ దగ్గరకి తీసుకొస్తుంటారు అప్పుడప్పుడు. ఎవరో పెళ్ళి రోజంట, అందుకోసమని వాళ్ళ మ్యారేజ్ డే సందర్భంగా ఇక్కడ హాస్పిటల్ దగ్గరకు వచ్చి ఇట్లా డొనేట్ చేస్తూ ఉంటారన్నమాట. ఇది మంచిదండి, ఎందుకంటే హాస్పిటల్ దగ్గర అందరూ పాపం డబ్బులు పెట్టుకొని తింటూ ఉంటారు కదా. ఇలాగ ఎవరైనా పెట్టారనుకోండి, ఇక అందరూ ఎవరైనా సరే తింటారు కదా. మేము కూడా అండి ముందుగా వెళ్దాం పదక్క, మనము మళ్ళీ క్యూ వచ్చేస్తుందేమో, మళ్ళీ ఎక్కువ క్యూ వస్తే మళ్ళీ నిల్చోలేమో అని చెప్పేసి నేను అక్కని తీసుకెళ్ళి దగ్గరే, అక్కడే మేము కూర్చొని టిఫిన్ తిన్నాము, అక్కడే అన్నమాట, అక్కడే పెడతారు. ముందుగా పెట్టి చేసుకున్నాం అన్నమాట. ఏదో టమాటా రైసు అలాగే పెరుగన్నం కూడా పెట్టారు. పెరుగన్నం నేను తినను, కానీ పెట్టించుకున్నాను నా ప్లేట్లో, ఎందుకంటే అమ్మకి ఇద్దామని. కానీ అమ్మ జలుబు చేసింది, రాత్రి మజ్జిగన్నం తిని అని చెప్పి అక్క చెప్పింది అనమాట, ఆమెకు వద్దులేనని. ఇక నేనైతే ఆ కలర్ రైస్ పెరుగన్నం అయితే తినలేదు, కానీ అక్క తినేసింది. నేను పొద్దున ఇడ్లీ చూసానే, ఇడ్లీ ఇచ్చారే వాళ్ళు, అది తిన్నాను అన్నమాట నేను. ఇక అసలు నిజానికి నాకు అన్నం తినాలని లేకపోయినా నేను పెట్టించేసుకున్నాను అన్నము, ఎందుకంటే అమ్మొక ప్లేటు అక్కొక ప్లేట్ ఉంటుందిలేనని చెప్పేసి పెట్టించుకున్నాను అన్నమాట. కానీ ఆ అన్నము అమ్మ ఇక తినలేదు, అది కొంచెం అమ్మ తినలేదని అర్థమైపోయింది. సరే పెరుగన్నం అయినా అదే పెరుగన్నం కూడా వద్దులే అని చెప్పేసి ఇక అక్క కూడా పెరుగన్నం తిందో, ఆ 2 కలర్ రైస్లు మాత్రమే తినేసి ఆ పెరుగన్నం పడేసింది. అయ్యో పెరుగన్నం ఎందుకు పెట్టించుకున్నాను అనవసరంగా అనిపించింది అనమాట నాకే. అది ఉంటే ఇంకొకళ్ళకి పనికొచ్చిండు కదా అనిపిస్తుంది అనమాట. అంటే 150 మందికి కదా, తర్వాత చాలామంది వచ్చేస్తారండి హాస్పిటల్ దగ్గర. అంటే తెలిసిందే కదా ఇక్కడ అన్నం పెడుతున్నారు ఎవరమ్మా అని అడిగారు నన్ను, కానీ అప్పటికే అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట. ఇక నేను మాత్రం టిఫిన్ తినేసాను అనమాట. అదే ఇడ్లీ ఉండింది కదా, ఆ ఇడ్లీ మాత్రం నేను తినేసాను. ఇదిగో ఇది ఇంకొక రోజు, అంటే 3వ రోజు నైట్ అన్నమాట. ఇక్కడ 6:30, 7 అలా అవుతుందిలేండి. వదిన వచ్చింది, ఇక్కడ నేను ఇంటికి వచ్చేద్దామని
ఆటోలో వస్తూ ఉన్నాను అన్నమాట ఆర్టీసీ దగ్గరికి. ఇక నేను ఇంటికి వచ్చే లోపల 8 అట్లా అయిందండి. ఇక ఇంటికి వచ్చి మంచిగా స్నానం చేసి అంటే అక్కడ ఉన్న రోజులు స్నానం చేయలేదండి. 2 రోజులు నేను ఒకే చీరతో కట్టుకొని వెళ్ళి ఒకే చీరతో వచ్చేస్తాను అనమాట. అందులోనూ వింటర్ కదా, కొంచెం చెమటగా అనిపించదు. నేను అసలు అక్కడ హాస్పిటల్లో కట్టుకోలేక ఒకవేళ చీరలు కూడా ఏదో ఎట్ట కట్టుకోవాలి ఎక్కడ కట్టుకోవాలని ఒక ఇదిగా ఉంటుంది అన్నమాట. అందుకోసమని వెళ్ళేటప్పుడే మంచిగా ఎక్కువ స్నానం చేసి కొంచెం స్ప్రే ఎక్కువ కొట్టుకొని వెళ్ళిపోతాను అనమాట. అందులోనూ వింటర్ కదా, కొంచెం 3 రోజులు అంటే ఈరోజు నైట్ వెళ్ళామనుకోండి, ఇంకా 2 డేస్ నైట్ అలా అదే శారీతో ఉండేసి ఇక రిటర్న్ అయిపోయాను అన్నమాట. ఇక ఇంటికి రాగానే స్నానం చేసి మా ఆయన్ని అలాగే చాలా లేట్ అయిపోయింది కదా, నేను అసలు వండలేనండి. అక్కడి నుంచి రాగానే కూడా వంట చేసుకొని తినే అంత ఓపిక నాకు ఉండదన్నమాట. టిఫిన్ కూడా పెట్టుకోలేకపోయినాను. అయినా ఇడ్లీ పిండి కూడా ఉంది, కానీ నేను పెట్టలేక మా ఆయనకి చెప్పాను, ఫ్రైడ్ రైస్ అలాంటిది ఏదన్నా తీసుకురా, నాకు ఎక్కువ తీసుకురా, నేను ఎక్కువ తినాలనిపిస్తోంది నాకు అన్నాను. ఎక్కువ అంటే అన్నాడు. ఎక్కువ అంటే ఒక పార్సిల్ కాదు, ఒక పార్సిల్లో ఇవ్వరు కదా, 2 పార్సిల్ తీసుకురా అని చెప్పాను. 2 పార్సిల్ తీసుకొస్తే నేను తినేసి మిగిలింది నీకు ఇస్తానులే, నేను తిన్నంత వరకు తినేసి అని చెప్పాను అన్నమాట. సో అలాగే 2 పార్సిల్ తీసుకొస్తే మంచిగా తినేసి మిగిలింది మా ఆయనకి ఇచ్చేసాను. ఇక కొద్దిగా నైట్ వ్యూ అంటే బాగుంది. ఆల్రెడీ క్రిస్మస్ వైబ్స్, లైటింగ్స్ మామూలుగానే నెల్లూరు సిటీ మంచిగా ఉంటుంది నైట్ వ్యూ. అలాగే ఇక్కడ వ్యూ అంతా బాగా అనిపిస్తుంది అనమాట, లైటింగ్స్తో కళకళలాడిపోతుంది. అలాగే కొంచెం ఏమంటారు వైకుంఠ ఏకాదశి కూడా కదా, వచ్చే దారిలో అయ్యప్ప గుడి దగ్గర మంచిగా లైటింగ్స్ పెట్టి మంచిగా డెకరేషన్ చేసినారన్నమాట. మాల్ దగ్గర కానీ అన్ని దగ్గర ఆ క్రిస్మస్కి కూడా కొంచెం లైటింగ్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా కళకళలాడిపోతుంది నెల్లూరు వ్యూ అంతా మాత్రం. ఇలాగా కొద్దిగా బస్ ఎక్కిన తర్వాత కూడా ఇక్కడ కొద్దిగా కెమెరా ఫోన్లో షూట్ చేసుకుంటూ వచ్చాను అన్నమాట. కొంచెం వ్యూ కూడా చూసేసేయండి. ఇక్కడ నుంచి మ్యూజిక్ పెట్టేస్తాను. ఓకేనండి, వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కమెంట్ కూడా పెట్టండి. ఓకేనండి, ఉంటాను. ఇక్కడ నుంచి ఇంకా మ్యూజిక్ ఇచ్చేస్తాను, చూసేయండి.